హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిత్య రెడ్డి 4299. సో గైస్, ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ ఆడతాం కాదు. నేను ఒక కొత్త ఎస్ఎంపీ అయితే క్రియేట్ చేశాను, అదైతే చూపిస్తాను మీకు. సో ఈ ఎస్ఎంపీ నేమ్ ఏంటంటే ఎంటిటీ ఎస్ఎంపీ అనమాట. అంటే పేరేంటి ఎలా పెట్టావు అని అనుకోవచ్చు. ఎందుకు ఎలా పెట్టానంటే, ఎంటిటీస్ అంటే ఎవరు హీరో బ్రెయిన్ అలాంటి వాళ్ళు కాదు, మనం కూడా ఎంటిటీస్, అందుకని పేరు ఎలా పెట్టాను. సో ఓకే గైస్, అయ్యో ఆగండి మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ స్పాన్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇలా వస్తువులకి ఇక్కడ సైన్ బోర్డు ఉంటుంది, వెల్కమ్ టు ప్లే ఎంటిటీ ఎస్ఎంపీ బై ఆదిత్య గేమింగ్ అని. ఇక్కడైతే ఏమి ఉండదుగా, స్పాన్ పాయింట్ సెట్ చేసుకుంటాం అలాంటివే తప్ప. మీరు చచ్చిపోయిన వచ్చేస్తారు కదా ఇక్కడికి. ఇక్కడ దీంట్లో షీప్స్ని గట్టా పెట్టాలి కదా, నేను ఇంకా పెట్టలేదు. ఈ చెస్ట్లో అయితే ఏమీ ఉండవు, చెప్పేస్తున్నాం కదా. అదిగోండి, ఇదైతే నైట్ మాటలు మాత్రం వెలుగుతుంది. అలాగే మీరు ఇక్కడ మీకు ఏ హౌస్ కావాలంటే ఆ హౌస్ అయితే తీసుకోవచ్చు. చెస్ట్లో ఉన్నాయి కదా అని చెప్పి చెస్ట్లో ఏమి ఉండదు గైస్. నేనైతే గొర్రెలు గట్టి ఎట్టుకుంటా కానీ అయితే పెట్టాను. ఇక లోపలికి వెళ్ళేది చూపిస్తా. లోపలికి వెళ్ళలేకపోతున్నాను అయితే. కింద ఫార్మింగ్, ఇవన్నీ గుర్రాలకే గైస్. ల్యాగ్ అవుతుంది నా గేమ్, ఎందుకు ఆగండి. కష్టపడి తయారు చేసిన ఎవరికి కావాలని ఎస్ఎంపీలో అయితే జాయిన్ అవ్వచ్చు గైస్. మీరు ఇది ఎటర్నస్ సర్వర్ గైస్. ఇదైతే మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీ నేమ్, మీ గేమర్ ట్యాగ్ని అయితే కామెంట్ చేయండి గైస్. కామెంట్ చేయమన్నాను కదా అని చెప్పేసి ఎలా పడితే అలా చేయకూడదు. ఎలా చేయాలంటే నార్మల్గా అంటే మీకు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అనుకోండి, క్యాపిటల్ మాత్రమే పెట్టాలి. అది సెకండ్ లెటర్ స్మాల్ లెటర్ అనుకోండి, స్మాల్ లెటర్ మాత్రమే పెట్టాలి. ఎక్కడైతే క్యాపిటల్స్ వచ్చినాయో, ఎక్కడైతే స్మాల్స్ వచ్చినాయో అక్కడే అయ్యే పెట్టాలి. అది కావాలని వేరేదైతే పెట్టకూడదు. ఇది ఒక హౌస్ గైస్. మళ్ళీ ఇటు నుంచి వెళ్ళామంటే ఇక్కడ ఇది ఒక హౌస్, అలాగే ఫార్మింగ్ ఏరియా. ఎస్, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళారనుకోండి, ఇక్కడేమో లైబ్రరీ, ఇక్కడ ఎన్చాంటెడ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళారనుకోండి, ఇక్కడేమో మీ పోషన్స్ గట్టి ఏమైనా తయారు చేయాలంటే అక్కడ. ఇది కూడా హౌసే గైస్. అలాగే ఇది ఇంకో హౌస్ చూసారా, ఇదేమో బీకన్ గైస్. ఇక్కడ నార్మల్గా పెట్టానైతే ఇదైతే, అదంతా ఏముండదు. అదే మీరు కింద నుంచి ఇలా వెళ్ళారు అంటే ఇక్కడ మీకు ఏం కనిపించదు, అసలు ఏముండదు. ఇది ఇంకా కన్స్ట్రక్ట్ చేయాలి గైస్. ఇక్కడ నుంచి ఓషన్ అవతల వరకు కన్స్ట్రక్ట్ అయితే చేస్తాం, అప్పుడే మీరు కన్స్ట్రక్ట్ చేస్తాం మొదలెట్టేస్తారు చాలామంది. నేను చేస్తానంట. అదే మీరు ఎక్కడి నుంచి ఇలా వెళ్ళారనుకోండి,
చూడండి మీ ఇక్కడ కాసల్ అయితే కనిపించింది, క్యాస్టిల్ కనిపిస్తుందా, అక్కడికైతే వెళ్ళిపోతారు. దీంట్లోకి ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదు, జాయిన్ అయితే వాళ్ళని కూడా చూపిద్దును. నెక్స్ట్ వీడియో కల్లా ఎవరో ఒకరు జాయిన్ అవ్వండి గైస్ ప్లీజ్. ఇదిగోండి గైస్ క్యాస్టిల్ అంటే ఇది మీడియా హాల్ లెక్క. ముందుకు చూపిస్తా. ఇక్కడైతే ఏమీ ఉండదు కానీ చూపిస్తా. ఇది ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి వేస్తా. ఇదంతా అయ్యే. అది ఇక్కడి నుంచి కిందకి వెళ్తే మళ్ళీ ఈ రూమ్స్ కూడా అయ్యే గైస్. ఇదిగోండి మళ్ళీ తిరగలేము, ఇప్పుడు స్ట్రక్ అయిపోతాం ఎక్కడో చోట. క్యాస్టిల్ లోపలికి వెళ్దాం కానీ. క్యాస్టిల్ లోపల అంటే ఏముండదు ఇటు సైడ్. ఇక్కడ ఏముండదు గైస్, అయినా చెప్పాల్సింది ఏం లేదు కానీ ఇక్కడ ఏముండదు. ఇక్కడ మొత్తం ఖాళీయే. ఇక్కడేమో ఇదేమో చెరసాల. స్కెల్టన్ దీన్ని వేస్తానండి. ఇక్కడికి నువ్వు నా మాట వింటేనే ఉంటావు బతికి. అయ్యో నీకు అది నచ్చింది, ఎత్తుక్కోండి ఇక్కడ ఒకటి. అంతే. ఇది కూడా క్లోజ్ చేద్దాం. లైట్స్ పెడతాం మర్చిపోయినా. మీకు ఇదంతా తిప్పి చూపించడం లేదు గైస్. ఇదేమో లెదర్ బాటిల్ అనమాట. జనరేటింగ్ వాల్ తప్పించి లోడింగ్. ఓకే మీరు ఇక్కడి నుంచి వస్తే సరిగ్గా ఫారెస్ట్, 2 ఫారెస్ట్ మధ్యలో అయితే స్పాన్ అయిపోతారు. నాకు ఇది మొత్తం లావానే, ఇక్కడైతే ఏముండదు. ఏమైంది? ఓకే ఈ పక్క చూపించలేదు, ఒక్కసారి ఉండండి. ఓకే ఈ రెండింటికి కంటైన్ అయితే ఇది అయితే ఉంటుంది అనమాట. చూడండి డైనింగ్ టేబుల్ ఇది. ఫర్నిచర్ సెట్టాలి ఇక్కడ మర్చిపోయాను. ఇక్కడేమో కూర్చుంటుంది. చూసేవాళ్ళు ఓకే గైస్, ఇక్కడ నుంచి అయితే మీకైతే తెలిసిందే కిందకైతే వెళ్తుంది. ఇక్కడైతే ఏముండదు, ఇది వాష్రూమ్.
ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళిపోదాం గైస్. నేను ఎక్కడన్నా వీడియోని సడన్గా ఆపేసామనుకోండి, నేను ఆపేసాను అయితే అనుకోకండి, ఎందుకంటే నాకు కొన్ని సర్వర్ ప్రాబ్లం అయితే ఉంది. కాబట్టి నేను మధ్యలో ఎక్కడన్నా ఆపేస్తే మీరు ఆ వీడియో ఎక్కడి వరకే పార్ట్ 2 మళ్ళీ వస్తుందని అయితే అనుకోండి. ఓకే, సో ఇటు పైకి దారి ఇందాక మీకు చూపించలేదు. సర్వర్ ల్యాగ్. ఇదైతే కిందకి. ఓకే, నేను కిందకి వెళ్ళాలయ్యా. ఇదిగో ఇదన్నమాట క్యాస్టిల్. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చారు అంటే దీనిపైన అయితే లైట్నింగ్ రాడ్స్ అయితే ఎట్టేసి ఉంటాయి. లైట్నింగ్ రూమ్. ఇక్కడ నుంచే మొత్తం పవర్ సప్లై మొత్తం అవుతుంది. ఇదిగోండి. అలాగే ఈ క్యాస్టిల్లో నుంచి ఇలా వచ్చారంటే ఇక్కడ ఇంకో క్యాస్టిల్ కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఫర్నేస్ ఇవన్నీ ఉంటాయి, చెస్ట్స్. దీంట్లో మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే పెట్టుకోవచ్చు. అది అక్కడి నుంచి పోతే మాత్రం నాకు సంబంధం లేదు. ఇదైతే మీటింగ్ హాల్. మీటింగ్ హాల్ ఇదైతే ఉండదు కదా, నేనైతే ఇంకోటి తయారు చేస్తా. షెల్కర్స్ ఏముండవు దీంట్లో. అయ్యో మళ్ళీ ఓపెన్ చేశాను. టాయిలెట్. ఎత్తుకోండి. దీంట్లో మీరు ఏ హౌస్ కావాలన్నా తీసుకోవచ్చు, ఇక్కడ హౌస్లో మాత్రం. కానీ దీంట్లో 2-3 ఉండాలి మీతో పాటు. అదే నేను ఉన్నాను అని గట్టా అంటే మాత్రం మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి గెంటేస్తాం అన్నమాట. హౌసెస్ నేను చూపించాను ఇప్పుడు, మీరు వచ్చినప్పుడు చూడండి. ఇదేమో విలేజర్స్ది అనుకుంటున్నా. కాదు, ఎవరికైనా రూమ్స్ సరిపోతే దీంట్లోకి వచ్చి ఉండొచ్చు. ఈ హౌసెస్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక్కొక్కళ్ళు ఉన్న పర్లేదు. ఇదిగోండి ఇలాంటి హౌసెస్. ఇదిగోండి మీరైతే చూడండి కదా, నాకైతే ఏం సరిపోతలేదు. ఇదేమో చెస్ట్ది. పిస్టన్స్ అని ఇవన్నీ ఉంటాయి దీంట్లో. దీంట్లో నుంచి తప్పిపోతాం చేసి మనం చెప్పుతున్నా. ఏముండదు దీంట్లో, నేను పెద్ద కేవ్ అనుకున్నాను తప్ప ఏముండదు. ఇదిగోండి ఏముంది, తప్పిపోతుంది తప్ప ఏముండదు.
కానీ ఐరన్ దీంట్లో చాలా దొరుకుతాయి. అదే మనం ఇలా వెళ్ళిపోతే ఇలా వెళ్ళిపోతే ఇక్కడైతే మనకి ఇక్కడైతే మనకి ఒక విలేజ్ కనపడుతుంది. అటు సైడ్ ఇంకా ఉన్నాయి. సో నేనైతే తర్వాత చూపిస్తా.